చేసుకున్నారు. ఎందుకంటే నందమహారాజు యశోదాకి లేక పుట్టాడని, వాళ్ళకి సంతానం లేదు. అది వాళ్ళ సంతానం కొరకు ముందు జన్మలు అనేక వేల సంవత్సరాలు తపస్సు చేశారు. చేస్తే భగవంతుడు ప్రత్యక్షమై వారికి ఆశీర్వాదం చేస్తారు. వారు అప్పుడు అడుగుతారు, స్వామి మీరే మా గర్భంలో జన్మించాలి అని వారు కోరుతారు. అప్పుడు భగవంతుడైన విష్ణువు ఈ జన్మలో మీకు ఆ యొక్క ఫలితం లేదు, వచ్చే జన్మలో నేను తప్పక మీకు జన్మిస్తాను అని చెప్పి ఈ విధంగా పుట్టి అక్కడికి రావటం. ఆ గోకులంలో ఫస్ట్ అదే కృష్ణాష్టమి. అర్ధరాత్రి ఆయన తీసుకుని వెళ్ళాడు. ఇక్కడ ఉద్భవించగానే అర్ధరాత్రి అంటే 12 గంటల సమయం చూడండి. అప్పుడు ఈ నిశీత సమయం ప్రకృతి అంతా ఎట్లా ఉంటుంది? నిర్మలంగా ఉంటుంది. ఎక్కడ ఈ అలజడులు ఉండదు, నిశ్శబ్దంగా ఉంటుంది. నిశ్శబ్దో బ్రహ్మ. బ్రహ్మం అంటే ఏమిటి? పరమాత్మ. నిశ్శబ్దం. శబ్దం పరమాత్మ కాదు, నిశ్శబ్దమే పరమాత్మ. చూడండి, పరమాత్మ యొక్క స్థానం శబ్దం కాదు, శబ్దం ప్రపంచం, నిశ్శబ్దం పరమాత్మ. మరి అటువంటి నిశ్శబ్ద స్థితిలో, శబ్దం లేని స్థితిలో రాత్రి అందరూ నిద్రిస్తారు. ప్రపంచం అంతా కూడా స్తబ్దంగా ఉంటుంది. అట్టి ఆ నిశీత సమయంలో 12 గంటల సమయంలో ఆయన ఉద్భవించారు. అక్కడ నుండి గోకులంకు వెళ్ళడం. ఏ రోజైతే ఆయన ఉద్భవించాడో ఆ రోజునే మనం కృష్ణాష్టమి జరుపుకుంటున్నాం. ఆ రోజు కృష్ణుడి యొక్క అష్టమి అంటే జన్మదినం అంటే కృష్ణుడు పుట్టడం. మరి కృష్ణస్తు భగవాన్ స్వయం అన్నారు. మరి భగవంతుడైన వాడు పుట్టడం ఎట్లాగా? పుట్టడం ఎవరికి? మామూలు మనిషికి కదా. అందుకే ఆయనకి కృష్ణ అవతారం అన్నారు. చూసారా, కృష్ణావతారం. ఆయన అవతరించాడు. మళ్ళాగా ఏమే గర్భంలో ఉండి లేదా, ఆయన చిన్మయ రూపం అన్నమాట. ఆయన అవతరించాడు, అందుకే ఇది అవతారం అన్నారు. మరి అటువంటి కృష్ణావతారాన్ని, కృష్ణుడు అంటే ఏమిటి అర్థం? కృషిర్ భూవాచక శబ్దో నశ్చ నిర్వృతివాచక తయోరైక్యం పరం బ్రహ్మ కృష్ణమిత్యభిధీయతే అని భగవద్గీత భాష్యం శంకరానందయ్య వారు చెప్పారు. ఏమని? కృష్ణేతి కృషతే విలేఖనార్థ స్వరూపం భక్తజన పాపాది దోష కర్షణాత్ కృష్ణ. కృష్ణేతి కృషతే విలేఖనార్థ స్వరూపం భక్తజన పాపాది దోష కర్షణాత్ కృష్ణ. భక్తజనుల యొక్క పాపాది దోషాన్ని తొలగించిన వాడు, అందువల్ల ఆయన పేరు కృష్ణ అని వచ్చింది. భక్తానాం పాపాది దోషాన్ సర్వతా నివారయతం కృషతి అంటే భక్తుల యొక్క పాపాలను సర్వతా ఎల్లప్పుడూ ఎవరైతే స్మరిస్తాడో వాడి హృదయంలో పాపాలన్నిటినీ తొలగించినవాడు కాబట్టి, నివారయతం నివారించేవాడు కాబట్టి కృషతి ఇది కృష్ణ. వాటిని తీసివేయవాడు కాబట్టి ఆయన పేరు కృష్ణ అని వచ్చింది. కృష, కృషి అంటే భూమి, నహ అంటే ఆనందం. భూమి అంటే ఏమిటి? ఇక్కడ హృదయం. ఈ హృదయ క్షేత్రమే భూమి. ఈ హృదయ క్షేత్రంలో మనకు అనేక రకాలైనటువంటి విషయ వాసనలు ఉన్నాయి. ఆ వాసనలన్నిటినీ తొలగించి ఆనందాన్ని కలిగించేవాడు కాబట్టి కృష్ణ అని పేరు వచ్చింది. ఆయన సర్వం కరోతీతి కృష్ణ, సమస్తాన్ని చేసేవాడు. ఆయనకి ఇది చెయ్యది, ఇది చెయ్యదగినది, ఆయనకి ఇది చెయ్యలేనిదని లేదు. అంతా చేయగలడు, అన్నీ చేయగలడు. ఎంత కార్యమైనా సరే ఆయన చేయగలడు. అందుకు కృష్ణ అనే పేరు వచ్చింది.
పావయతీతివా కృష్ణ. కృష్ణ అని అనగానే పావయతీతి అంటే పవిత్రం చేశాడు. అతల్లో ఉన్నటువంటి దుర్గుణాన్ని తీసి సద్గుణాన్ని కలిగించేవాడు. కృష్ణవర్ణత్వాద్వా కృష్ణ అంటే ఆయన నలుపు వర్ణం. ఆయన వర్ణం ఏమిటంటే నలుపు. ఆ నలుపు వర్ణం కాబట్టి ఆయనకి కృష్ణ అంటే నలుపు వర్ణం. అందుకే ఆయన నాగల రూపం అయ్యి ఆ పొలంలో దున్నబడుచున్నాడు. అందుకు నేను నల్లగా అయిపోయినాను అని అంటున్నాడు. కృష్ణాను పృథివీం పార్థ భూత్వా కార్ష్ణేయస్సు హలహ. హలం అంటే నాగలి. ఆ నాగలి ఎట్లా ఉంటుంది? నల్లగా ఉంటుంది. ఆ లోహం ఆ లోహం ఎట్లా నల్లగా ఉన్నదో అది భూమిని దున్నడం వల్ల అది ఇంకా నల్లగైంది. అట్లాగా కృష్ణుడట నాగల రూపం అయ్యి ఆ భూమిని దున్నడం వల్ల అందుకు నేను నలుపయ్యాను. కృష్ణో వర్ణశ్చమే యస్మాత్ తస్మాత్ కృష్ణోహం అర్జున. అంటే హృదయంలో ఉన్నటువంటి యోగులు హృదయాల్లో ఉండి నేను ఆనందాన్ని కలిగించిన వాడు కాబట్టి కృష్ణ అని అర్థం ఒకటి వచ్చింది. అందుకు కాబట్టి కృష్ణం కరోతి ఇది. కృష్ణం కరోతి అంటే చెయ్యవాడు. ఏమిటి చెయ్యవాడు? సర్వం కరోతి ఇది కృష్ణ, సమస్తాన్ని చెయ్యవాడు. అందుకు కృష్ణ అని వచ్చింది. అట్లాగా నందయతి సర్వజనాన్ ఆనంద. కృష్ణుని జననం వల్ల ఆనందయతి అంటే గోకులం అంతా కూడా ఆనందోత్సవాల్ని జరుపుకున్నారు, సంబరాలు జరుపుకున్నారు. మనం చూడండి, ఇప్పుడు బర్త్డే అయితే మనం బర్త్డే పండగలు చేసుకుంటున్నాం, బర్త్డే వేడుకలు చేసుకుంటాం. మనం బర్త్డే పుట్టేటప్పుడు కొత్త వస్త్రాలు ధరిస్తాం, లేదా మనం ఈ కేకులు గట్టా తెచ్చి మనం వాటి పిల్లలందరి చేత వాటిని ఆ కేకులను కట్ చేపిస్తుంటాం. అది కాదు, జన్మదినం వచ్చేటప్పుడు చక్కగా భగవంతుని పూజించడం, పెద్దలకి నమస్కారం చేయడం, పెద్దల ఆశీర్వాదాలు తీసుకోవడం, అట్లాగే భగవత్ సంబంధమైనటువంటి కార్యాల్లో పాల్గొనడం, ఆ రోజంతా పెద్దలని పిల్లల్ని కలిసి వారి ఆశీర్వాదాలు పొందుతూ వారు చెప్పిన మార్గంలో నడుచుకోవడం. 10 మందికి మనకుంటే మనకి ఏదైతే కలిగిందో వాటిని 10 మందికి మనం దానం చేయడం. అది అంతేగాని మనం దీపాలు వెలిగించడం, దీపాలు ఆర్పడం అది మంచిది కాదు. అది మన సంస్కారం కూడా కాదు. అది జన్మదినాల్లో అది భాగం కాదు. అది జన్మదిన వేడుకల్లో అది భాగం కాదు. పండ్లు, ఫలాలు, ఇంకేమైనా స్వీట్లు, ఇంకేదైనా ఇతరమైనటువంటి పదార్థాలని, మంచి మంచి భక్ష్యాలని మనం ఇవ్వాలి. ఇచ్చి ఆనందమైన జీవితాన్ని ఆనందంగా ఉండాలి. ఆ రోజు మనం దేవుడి దగ్గర మనకి ఎన్ని సంవత్సరాలు అన్ని దీపాలు మనం పెట్టచ్చు, తప్పేమీ లేదు. దీపం ఏం చేస్తుందంటే మనకి కాంతిని ఇస్తుంది, ప్రకాశాన్ని ఇస్తుంది. ఒక దీపంతో 1000 దీపాలు వెలిగించవచ్చు. దీపం జ్యోతి పరంబ్రహ్మ, దీపం సాక్షాత్ పరబ్రహ్మ స్వరూపం, దీపం లక్ష్మీ స్వరూపం. లక్ష్మీ స్వరూపంగా భావించి దీపాన్ని మనం నమస్కరించాలి. అట్లా అందుకు కాబట్టి ఇక్కడ జన్మదిన సందర్భంగా గోకులం అంతా కూడా సంబరాలు చేసుకుంటున్నారు. మొత్తం గోకులం అంతా కూడా నందమహారాజు అలంకరణ చేయించి చక్కగా నిరుపేదలకి అందరికీ దాన ధర్మాలు చేస్తూ ఉన్నారు. ఇట్లాగా ఆ పిల్లవాడు పెద్దవాడు అవుతూ ఉన్నారు.